దేశపాండే గారితో నాకు మంచి అనుబంధం. నాగయ్య గారు ఆయన చేతుల్లో పెరిగారు. విజయసారథి గారు విజయసారథి గారు ఆయన మా ఇంట్లో వీళ్ళంతా మా ఇంట్లో వచ్చి భోజనం చేసేవాడు. వారాంతపు భోజనాలు. మా నాన్నగారు ఆల్రెడీ రిటైర్ విజయవాడ అనౌన్సర్. డిఎస్ఆర్ ఆంజనేయులు గతించారనుకోండి. సో నాకు చదివింది శిశు విద్యా మందిర్, భాగ్యం సరస్వతి శిశు మందిర్, అదే శిశు విద్యా మందిర్. ఆ తర్వాత విజయవాడ శారదా కాలేజ్. దాని ఫౌండర్స్ ఒకరి అబ్బాయి మా లాయర్ గారు. మేము మొన్న ఒక సంస్థ పెట్టాం. ప్రజాపతిరావు గారా? శాతవాహన కాలేజ్ ప్రజాపతిరావు. ఇది మన రామచంద్రమూర్తి గారు, ముందు శ్రీరామచంద్రమూర్తి గారు. వాళ్ళ అబ్బాయి కృష్ణ గారు ఆ రోజు లాస్ట్లో మాట్లాడారు ఇక్కడ. ఓకే, మేము కలిసి సంస్థ పెట్టాం. అదే అభయం సార్ సార్ ఫ్యాన్ ఉన్నావేంటి? డోనార్ ఫ్యాన్. నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. మత విశ్వాసాలను, ఔన్నత్యాన్ని తెలియచెప్పడంలో ఆయన ప్రధానంగా ముందుంటారు. ఇప్పుడు భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా చాలా సునిశ్చితంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. అందులోని సారాన్ని మన వాడుక భాషలో అందరికీ తెలియచెప్పే ప్రయత్నం అయింది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు ఆయన మాటలు చాలా సూటిగా ఉంటాయి. ఎవరినైనా సరే, ఏ రకంగానైనా సరే ఒక మాట అంటారు. అది ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాత్రం కాదు, వాళ్ళు తప్పు చేస్తే మాత్రమే ఆ మాట బయటకు వస్తుంది. సో ఇన్న చెప్పిన తర్వాత ఎవరితో మాట్లాడబోతున్నాను ఏంటి అనేది అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం నాతో ఉన్నారు. నేను ఆయన పేరు చెప్పే కంటే మీరు ఆయన చూస్తేనే అర్థమవుతుంది. ఆయనతో మాట్లాడదాం. ఏం జరుగుతోంది ప్రస్తుతం, అసలు కృష్ణ తత్వం అంటే ఏంటి, ఈ వ్యవహారాలన్నీ ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఏంటి, ఈ విపరీత పోకడలు ఎందుకు వస్తున్నాయి, ఆయన మాటల్లోనే విందాం. నమస్తే గురూజీ. హరే కృష్ణ కిషోర్జీ. హరే కృష్ణ. నమస్తే. చాలా వీడియోలు మేము కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. అందరూ ఒక రకమైన ధోరణిలో వెళ్తూ ఉంటారు. మీతో నాది కొంచెం భిన్నంగా వెళ్దామనే ఆలోచనతో మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చాను. అసలు కృష్ణ తత్వం ఏంటి, ఆ కృష్ణ తత్వంలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని మీరు ఏ రకంగా ప్రజల దగ్గరికి చేరవేస్తున్నారు? హరే కృష్ణ. కృష్ణతత్వం సార్వజనీకం. ఎలా అంటే కృష్ణుడు అందరినీ నా వాళ్ళు అన్నాడు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మమైవాంసో జీవలోకే, 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ లోకంలో జీవుడు ఇంద్రియాల వలన, మనస్సు వలన ఎప్పుడూ సంఘర్షణ పొందుతూ ఉంటారు. వారితో వారు లేదా ఇతరులతో వారు. ఈ స్థితికి కారణం ఇంద్రియాలు. కానీ వాస్తవానికి వీళ్ళందరూ నా అంశులు, శాశ్వతం. మమేవాంశో జీవలోకి, జీవభూత సనాతన, ఎటర్నల్లీ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్. కానీ ఈ ఇంద్రియాల వలన వాళ్ళకి సంఘర్షణ జరుగుతుంది. మరి ఎప్పుడు ఈ సంఘర్షణ ఆగిపోయి సంతోషంగా ఉంటారు? వీళ్ళందరూ నా అంశలు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మతో పాటు ఏదో తీర్థం అంటారు, తిరణాలు వెళ్ళాడు. వెళ్తే వాడు అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి, ఇంక పిల్లలు కదా. కానీ ఆ పేదరాడు ఆవిడ ప్రతిదీ మళ్ళీ కొనుక్కుందా ఉంటుంది. వీడికి మనస్సుకి చిన్ని మనస్సు, చిచ్చి అమ్మ మంచిది కాదు అని మనసులో అనుకున్నాడు వాడు. అలా ప్రతిదీ అమ్మ నోనో చెప్పింది. చివరికి శివాలయం మీద దండం పెట్టుకోవాలి, వీడిని దించడం అలా అది వదిలిపెట్టి అలా దండం పెట్టుకుంది. వీడు మాయ. ఇప్పుడు ఏంటంటే ఇందాక నుంచి వీడు అది ఇది కావాలన్నాడు. ఇప్పుడు నోట్లోంచి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు అమ్మ కావాలి, సింగిల్ డైలాగ్ అంతే. వీడు ఏడుస్తూ ఉంటే
మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరిని చూపించి మీ అమ్మ అలా ఉంటుందా అన్నారు. ఒక అందమైన ఆవిడ చూపించి చిచ్చి మా అమ్మ చాలా బాగుంది అని చెప్తున్నాడు. మళ్ళీ బంగారం బాగా పెట్టుకున్నాను చూపించాను, మీ అమ్మ అలా ఉంటుందని, మా అమ్మ చాలా బాగుంది అంటాడు వీడు. ఇలా ఎంత అందమైన వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, బాగా బట్టలు కట్టుకున్న వాళ్ళని, అలంకారం చేసుకుని ఎవరిని చూపించినా చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అంటాడు. ఈ మీన్ వైలు ఎవడో ఒకడు వచ్చి వీడు ఇందాక వాళ్ళ అమ్మని అడిగాడే అవి తెచ్చిస్తున్నారు. వాడు ఐస్ క్రీమ్ అడిగాడు, అవి తీసుకొచ్చి ఇస్తారు. వీడు చిచ్చి నాకు వద్దు, నాకు అమ్మ కావాలి, ఇందాక అమ్మ చెడ్డది అనుకున్నాడు వాటి కోసం, ఇప్పుడు ఏమంటున్నాడు అది వద్దు నాకు, ఐస్ క్రీమ్ ఇప్పుడు వెచ్చగా ఉంది, స్వీట్ చేదుగా ఉంది, అసలు లేదుగా. అసలు ఏంటి అమ్మ, అమ్మ ఉన్నప్పుడే తీగా ఉంటుంది, అమ్మ ఉన్నప్పుడే చల్లగా ఉంటుంది. ఇలా జీవులందరూ భగవంతుడితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటారు. అసలు అది దురదృష్టం ఏంటి, ఆ అసలు వదిలి ఏవేవో పట్టుకుంటారు. ఆ అసలు మీరు పట్టుకోండి, ఈ లోకం దుఃఖాలయం అని చెప్తున్నారు. దుఃఖాలయం అశాశ్వతం. కాబట్టి బుద్ధివంతుడు అసలు ఇంకా బాగా చెప్పాలంటే ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకులు, వారి గురువు గారు హైలీ ఎడ్యుకేటెడ్. వారు ఏమన్నా అంటే దిస్ మెటల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జెంటిల్మెన్స్ అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ టు కదా. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్తాం, మళ్ళీ వెళ్ళాలి, వెళ్తాం కాదు, అదే మోక్షం. ఆ వెళ్ళడానికి ఏం చేయాలో భగవద్గీత చెప్పింది, భాగవతం చెప్పింది, రామాయణం చెప్పింది, పురాణాలు చెప్పినాయి, వ్యాస వాల్మీకాదులు, ఇంకా రామానుజ, మధ్వ, శంకర ఆచార్యులు అందరూ వచ్చి చూపించి వెళ్ళారు, ఆచరించి చూపించి వెళ్ళారు. కాబట్టి అల్టిమేట్ అదే. ఇది ఒక్క మాటలో చెప్పారు ఎవరు, పురంధరరాజు. అల్లిదే నమ్మనే ఇల్లు మంది సొమ్మనే, అంతే, కరెక్టే. కాబట్టి మనే అక్కడే ఉంది ఇల్లు, ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ప్రయత్నం చేయడానికి ఈ జన్మ. కానీ ప్రజలకు అసలు అదొకటి ఉందని తెలియదు. దీనికి భాగవతంలో ఒక అలిగరి స్టోరీ ఉంది, అంటే జస్ట్ ఊహాత్మకం, ఒక కథ. చాలామంది తెలియదు, చదవరు కాబట్టి. ఎప్పుడో 25 years క్రితం ఫార్చునేట్ సోల్స్ అని బుక్ ఒక ఫారినర్ యూరోపియన్ రాశారు. అది భాగవతం స్టోరీ. నాకు దాని మీద పిక్ ఇంకా గుర్తుంది. నారదుడు వేల నుంచి ఉంటాడు, అక్కడ వేల పరకాయలు అంటే పీపుల్ గ్యాదరింగ్. ఎవరా వేల మంది, హరియశ్వాస్ 10,000 మంది, సన్స్ ఆఫ్ దక్ష. వీళ్ళందరికీ చెప్తాడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. నారాయణ సరోవరం, మేము తపస్సు చేయడానికి వచ్చామండి. తపస్సు దేనికి అని. మా నాన్నగారు వన్ ఆఫ్ ద ప్రజాపతి కదా సార్, ఆపరేషన్ పెంచాలి కదా, అది మా నాన్నగారు డ్యూటీ, మమ్మల్ని కన్నారు, మేము ఆ డ్యూటీని కంటిన్యూ చేయాలి అంత, అందుకని తపస్సు చేయడానికి వచ్చాము. తపస్సు చేసినప్పుడు తేజస్సు పెరుగుతుంది, ఆ తపశ్శక్తి పొందిన తర్వాత వచ్చే పిల్లలు తగ్గట్టుగా ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ తమస్సుతో కూడిన సంతానం ఇది, తమో సంతానం తప్ప తపస్సంతానాలు కాదు. సరే, మొత్తానికి నారదుడు ఏమన్నాడు, అది బుర్రందా మీకు, ఎవడైనా ఇంత దూరం వచ్చాక నించాక అలా వెళ్ళాలి కానీ ఇక్కడ వెనక్కి వెళ్తానంటారు ఏమిటి అని ఒక స్టోరీ చెప్తాడు. ఏంటది, అక్కడ ఒక రివర్ ఉంది, అది 2 వైపులా మారుతుంది అంటాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆవిడ రకరకాల డ్రెస్సులు మారుస్తుంది అంటాడు. అక్కడ ఒక బిలం ఉంది అంటాడు. చాలా బాగుంటుంది, చాలా చాలా అంటే ఇంకా చాలా డీటెయిల్, చాలా ఏళ్ళు ఇలా చెప్తాడు. మనం కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు. తర్వాత మళ్ళీ డీటెయిల్స్ గురువు గారు వివరించినప్పుడు అర్థమవుతుంది. ఈ బట్టలు మార్చే స్త్రీ ఎవరు, మనస్సు. ఈ 2 వైపులా ప్రవహించేది ఏమిటి, కాలం. ఇలా చాలా బాగుంటుంది. నారదుడు చాలా బాగా చెప్తాడు. వీళ్ళకి చెప్పి అక్కడ బిలం ఉంది, అందులో ప్రవేశిస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఆ బిలం అంటే వైకుంఠం. సో వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇనిషియేటెడ్ బై నారద అండ్ దే సెండ్ బ్యాక్ టు గాడ్ హెడ్, వెళ్ళిపోయారు. సో అక్కడ మా నాన్న ఎదురు చూస్తున్నాడు, ఈ పిల్లలు రావట్లేదు. ఈ న్యూస్ తెలిసింది. సరే మళ్ళీ ఆయన ప్రజాపతి కదా, ఇంకో 1000 మందిని పంపించి పిల్లలు పంపిస్తే మళ్ళీ నారదు వచ్చి మీకు ఎంతమంది అన్నయ్యలు ఉండేవారు తెలుసా అన్నాడు. విన్నామండి అన్న, వాళ్ళు ఇటు నుంచి వెళ్ళారు అని చెప్తారు. అని చెప్పి ఆయన కూడా అదే పంపించారు. ఇక మరి బీపీ వచ్చేస్తుంది సార్ ఆయనకి. ఆయనకి మండిపోయి
దక్ష ప్రజాపతి ఆ, నీకు అసలు పంపగూడు లేకుండా పోవుగాక అని చెప్పిస్తాను. నారదుడిని. మరి నారదు అంతే కదా. ఇల్లు అది కదా సార్. అవును. నారదముని బజాయ వీణ రాధిక రామాననామే. సో కాబట్టి నారదుడు అలా సంచారి లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. సరే ఆయనకి కోపం వచ్చింది, ఈసారి ప్లాన్ మార్చాలి అని చెప్పి ఆడపిల్లలు అంటాడు. ఓకే. అప్పుడు ఇంకా అక్కడ ఇంక- ఈ అడవికి వెళ్ళాల్సిన పని పని ఉండదు కదా ఉంటుంది, అని. ఈయన వచ్చి మార్చడం ఉండదని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది గొప్ప వాళ్ళని అంటారు. అలా చాలా విషయాలు ఉన్నాయి. విషయం ఏంటంటే చిట్ట చివరికి ఏం పొందాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మన శాస్త్రాలు ఇచ్చింది. అవును. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. కాబట్టి బుద్ధివంతుడైన వాడు ఇది మళ్ళీ రాదు, పోతే ఏమవుతుంది, కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి అని తపన ఉండాలి. ఆ తపనే తపస్సు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? భాగవతంలో వసుమదేవుడు చెప్తారు. నాయం దేహో దేహబాజాన్ నృణాన్ కష్టాన్ కామాన్ అర్హతే విద్భుషాయే. పుత్రులారా, 100 మంది ఆయన చెప్తారు. పుత్రులారా, ఇంద్రియాలకి బానిసలై ఇంద్రియాలు చెప్పినట్లు జీవించేవాడు పందితో సమానం. ఇంద్రియ సుఖం పందికి కూడా లభిస్తుంది. ఇంద్రియాలు లేని మనిషి జీవితం ఎట్లా సాగుతుంది? ఇంద్రియాలు లేకుండా, ఇంద్రియాలు వాడకుండా ఉండవద్దని చెప్పదు శాస్త్రం. ఓకే. మిస్యూజ్ చేయి. ఉదాహరణకి కృష్ణుని చేరే మార్గం ఓ పుస్తకం, అందులో ప్రభుపాదులు చెప్తారు నీళ్లు ప్రతి మనిషికి అవసరం, ప్రతి జీవికి అవసరం. నీళ్ళు తాగకుండా కుదరదుగా. 2 రోజుల తర్వాత కృష్ణాష్టమి, కానీ ఆ రోజు నీళ్ళు తాగదు. నీళ్ళు తాగదు. సాయంత్రం నీళ్ళు తాగాలి. పొద్దున్న తెల్లారి 4కి లేస్తే రాత్రి వరకు నీళ్ళు తాగుతాం. అయినా తిరుగుతాం, మాట్లాడతాం, డాన్స్ చేస్తాం, పాడతాం, సరే. కానీ రోజైతే నీళ్ళు కావాలి. నీళ్ళు తాగినప్పుడు కాంతి ఒక రుచి వచ్చిందా? అది నేను. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. భగవద్గీతలో చెప్పాడు. నువ్వు తాగేవా, ఫీల్ అయ్యావా, అప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో. ఆ రుచి నేను. సూర్యులో కాంతి కనబడిందా, చంద్రుల్లో కాంతి కనబడిందా, అది నేను. ఆ విధంగా నన్ను ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. ఉదాహరణకి ఇందాక మా చెల్లె ఫోన్ చేసింది, మీరు ఎల్లుండి వస్తున్నారు కదా, ఏం వండాలి? రేపు కాదు, ఎల్లుండికి. ఎందుకంటే నేను ఎప్పుడో రాత్రి లేట్గా బస్సు ఎక్కి పొద్దు మరి రేపు ఏదో కొనుక్కోవాలి కదా, కూరగాయలు జరగాలి అంటే ఏం చేస్తామమ్మా, నీ ఇష్టం అమ్మా అన్నాను. జొండటి చేయనా, పూరి చేయనా, ఏవో అడిగింది. మనం ఒక్క పూటకి భోజనం రేపు 25 తిన్నాను అనుకోండి, మళ్ళీ 27. మరి 26 ఏం తినాము, నీళ్ళు కూడా తాగుతుంది అంటే నీ ఇష్టం అమ్మా అని ఏదో చెప్పాను. ఇప్పుడు ఆవిడ జొన్న రొట్టె చేసిన, పూరీ చేసిన, పప్పు చేసిన, బేడల పాయసం అంటారు రాయలసీమలో, తెలుసు పప్పు బేడలు కదా, ఏం చేసినా ఇవన్నీ కృష్ణుడు నైవేద్యం పెడుతుంది. ఇప్పుడు ఆ బేడల పాయసం ఈజ్ కాల్డ్ ప్రసాదం, జొన్న రొట్టె ఈజ్ కాల్డ్ ప్రసాదం. తినచ్చా? తినాలి. తినాలి. ఆ రోజు మీరు తినచ్చా? ఎల్లుండి తింటాం, ఆకులు ఎల్లుండి తినం కదా. నేను అనేది ఇక తినడం తప్పనిసరి కదా, తప్పనిసరి. అది నీళ్ళు తాగడం తప్పనిసరి కదా. అవును. కాబట్టి నువ్వు అది ఏది చేసినా కృష్ణ అర్పితమైనది చెయ్యి. అది ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏం కావాలి అంది, అమ్మ బేడల పాయసం చేయన్న. ఓకే, ఆ బేడల పాయసం నాట్ జస్ట్ బేడల పాయసం, దట్ బికమ్ ప్రసాదం ఆఫ్టర్ ఆఫరింగ్. కాబట్టి ఆ బేడల పాయసం తినాలని నీకున్నా అది అలా వండుకు తినేది. అది నివేదన చేస్తుంది, నీ కోసం వండుతున్నాను అనుకో, భగవంతుడు అర్పితం చేయడం కోసం వండుతుంది. అలా ఒక ఉదాహరణ. కాబట్టి మన ఇంద్రియాలని మనం అవి చెప్పినట్టు వినకుండా ప్యూరిఫై చేయడానికి ఏం చేయాలో చెయ్యి. ఇంద్రియ నియంత్రణ, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇంద్రియాస్. ఋషిక్ అంటారు సంస్కృతంలో ఇంద్రియాలు. ఋషికేశ సేవనం. ఇప్పుడు సర్వెంట్స్ బాధ్యత ఏమిటండి? బాస్ చెప్పింది చేయడం, యజమాని చెప్పింది చేస్తారు.
సో అలా ఈ ఇంద్రియాలకి బాస ఎవరు? కృష్ణుడు. ఓకే. కాబట్టి ఇంద్రియాలు కళ్ళు ఎవరిని చూడాలి? భగవంతుని చూడాలి. చూడాలి. చేతులు ఏం చేయాలి? ఆయన మొక్కాలి. మీకు ఈజీగా అర్థమయ్యేది మీకు తెలిసిందే చెప్తారు. పోతనగా చెప్పారు. మనం తిరుమల వెళ్ళినప్పుడు కనబడుతుంటాం అక్కడక్కడ. శేషసాయికి మొక్కు శిరము శిరము, హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా, సురరక్షకునిగాంచు చూడ్కులు చూడ్కులు, మధువైరిదవలిన మనము మనము, దేవదేవుని చింతించు దినము దినము, తండ్రి హరిజేరుమనిడి వాడు తండ్రి తండ్రి, పురుషోత్తముని వీధి బుద్ధి బుద్ధి, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుమిలీదవు దెల్పెడి గురుడు గురుడు. ఇలా ఎవడు గురువు, ఏవి మంచి కళ్ళు, ఏవి మంచి చేతులు, ఏవి మంచి తలకాయ, ఇవన్నీ చెప్పేశారు. కాబట్టి నువ్వు ఇవన్నీ వాడు. ఎవరి కోసం వాడాలి? అది పర్పస్, యాటిట్యూడ్, ఆ ఉద్దేశం ముఖ్యం. కృష్ణతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారా? ఏ రకంగా తీసుకెళ్తున్నారు? ప్రచారం భగవద్గీత పంచడం ద్వారా, ప్రవచనం ద్వారా, వాళ్ళకు జపమాలు ఇవ్వడం ద్వారా. ఇప్పుడు మధ్యాహ్నం మా రమేష్ అయ్య గారు ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు ఉన్నారు. కార్డు ఇచ్చాను, తెలుగు వచ్చా అన్నాను, వచ్చు అన్నారు. మంత్రం చదువు అన్నాను, చదివాను. 108 సార్లు చేయనా రోజు, మంచిదని చెప్పాను. గతంలో చైతన్య ప్రభు లాంటి వారు మీ గురువు గారు, అందరికీ ప్రభువులు ఆయన. ఆయన అక్కడే ఉండేవారు. మొత్తం ఆయన చుట్టూతా భక్తులు వచ్చేవారు ఆయనకి. ఎందుకంటే ఆయన తత్వం అలా ఉండేది. ఆయన బోధించే విధానం ఆ రకంగా ఉండేది. ఆయన చెప్పే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉండేది. కొన్ని వేల మంది ఆయన చుట్టూ చేరేవారు, దాంట్లోకి వచ్చేవారు, సాంగత్యం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రకమైన పరిస్థితి లేదు. అంటే మీరు ఈ రకంగా వెళ్తున్నారు అని అంటే దానికి దీనికి మీరు వ్యత్యాసాన్ని ఏ రకంగా మీరు జస్టిఫై చేసుకోగలరు? విషయం ఏంటంటే, పూర్వం మనకు వ్యవస్థ ఉండేది. ఈ బ్రిటిషర్స్ రాకముందు అది గురుకుల వ్యవస్థ. ఏ ఊరు కా ఊరు సెల్ఫ్ సఫిషియెంట్గా ఆ గురుకులాన్ని పోషించేది. ఆ గురుకులంలో జాయిన్ అయ్యేవారు, చదువుకునేవారు. ఆ గురుకులానికి కావాల్సిన వ్యవస్థ ఊళ్ళో వాళ్ళు చూసేవారు. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఒక్క పెన్ను పోటుతో గురుకులాలకి ఎవ్వడు డొనేషన్ ఇవ్వకూడదని చెప్పి ఇచ్చారు. అలా గురుకుల వ్యవస్థ అంతా నాశనం చేశారు. తద్వారా ధర్మనాశనం చేశారు. అయితే దీనికి 400 ముందు, అంటే 600 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు అవతరించారు మాయాపూర్లో, బెంగాల్. వారు పూరిలో ఉండి, పూరి నుంచి బయలుదేరి నడుస్తూ శ్రీకూర్మం మీదుగా, సింహాచలం మీదుగా, తర్వాత రాజమండ్రి వచ్చి కొవ్వూరులో 12 రోజులు పుష్కరాల్లో రాయ రామానందరాయతో చర్చ చేసి, అలా ముందుకు వచ్చి మంగళగిరి వెళ్ళి, తర్వాత తిరుపతి వెళ్ళి, తర్వాత శ్రీరంగం వెళ్ళి, తర్వాత జార్ఖండ్ అడవుల్లో, ఇదంతా బైవాక్ వెళ్తూ అలా మహాప్రభు బృందావనం వెళ్ళారు. 18 ఏళ్ల పాటు పూరిలోనే ఉండి వారు ప్రచారం చేసి, మళ్ళీ ఆయన కృష్ణుడే కాబట్టి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. ఇది ఎందుకు చెప్తుందంటే, ఆయన కూడా తిరిగి ప్రచారం చేశారు. ఒకటి తర్వాత ఈ మధ్య కాలం ఒక 50 ఏళ్ల క్రితం పరమ పూజ్య శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య వారు 70 ఏళ్ల వయసులో ఇస్కాన్ స్థాపించి 10 ఏళ్లలో 108 దేవాలయాలు నిర్మించి ఈ గ్లోబ్ అంతా 14 సార్లు తిరిగి ఇన్ని వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాసి 100,000 పబ్లిక్ మీటింగ్స్ మాట్లాడి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చి, ఇప్పటికీ అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి.
లక్షల మందిని ఇనిషియేట్ చేసి గురుకులాలు పెట్టి గోశాలు పెట్టి ఎంతో ఎనలేని ప్రచారం చేశారు కదిలి. ఎందుకు అంటే చైతన్య మహాప్రభు చెప్పారు 600 ఏళ్ల క్రితం. ఏం చెప్పారంటే యారే దేకే తారే కాహే కృష్ణ ఉపదేశ్ हमारा आज होना गुरु होना तोरा देश. ఎక్కడికి వెళ్ళినా whomever you meet, wherever you meet, అక్కడ కృష్ణ discuss about Krishna. కృష్ణ. ఇది వారి యొక్క ఉపదేశం. ఇట్స్ మై ఆర్డర్ అన్నారు. మేరా ఆజ్ఞ యారేదైతే తారైతే కృష్ణ అమర ఆజ్ఞ, ఇట్స్ మై ఆర్డర్. సో యూ కెన్ బికమ్ గురు అని చెప్పారు. ఆ విధంగా కృష్ణ తత్వాన్ని ప్రచారం చేయడం అది మాకు సంస్థాగతంగా మేము నేర్చుకున్నటువంటి విషయం. అంటే ఇక్కడ రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు భగవతత్వాన్ని ఎక్కడా కూడా ప్రజల్లోకి ఆ రకంగా తీసుకెళ్లిన దాఖలాలు లేవు. రామకృష్ణ పరమహంస కూడా 150 ఏళ్ల క్రితం వాళ్ళు. అవును. కానీ చైతన్య మహాప్రభు 600 సంవత్సరాలు. రామకృష్ణ పరమహంస గారు అసలు పేరేంటి? గదాధర్. గదాధర్ పండిట్. గదాధర్. ఇప్పుడు మీరు చైతన్య మహాప్రభు అనునాయులు 4. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది. సో ఆ గదాధర్ పేరే వీరికి. వారు చైతన్య మహాప్రభుని కొలిచేవారు, ఆరాధించేవారు, తమ్మయ్య గారు. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు కాలంలో చైతన్య మహాప్రభు అంటే ఒక కీర్తన ఉంటుంది. ఏంటంటే ఉద్దిలో ఆరున పూరా బాబాగే ద్విజమణి గోర ఆమని జాగే భక్త సమూహ లోయ సాధే గెల నగార బాజే థాథాయ్ భజన కోర్. ఇది బెంగాలీ. సో ఇది మనకు మృదంగం ఉంటే ఇప్పుడు పడేసి అదే విషయం ఏంటంటే ఈ తాతాయ్ భజన కోల్. దీని అర్థం ఏంటంటే కోల్ అంటే మృదంగం. దీన్ని కొడుతూ థథాయ్ ఇంటూ ఉదిలో ఆరున పూరా బాబాగే ఏ గెటప్. సూర్యుడు వస్తున్నాడు, అరుణోదయ కాంతి వస్తుంది. ఎంత బాగుంటుందని ఉద్దిలో ఆరున పూర్వ బాగే ద్విజమణి అంటే బ్రాహ్మణుల్లో ఉత్తముడైనటువంటి చైతన్య మహాప్రభువు తన భక్తులతో కలిసి వస్తున్నాడు. ఏం చేస్తూ? హరినామం చేస్తూ లేవండి గడప్ అదే అర్థం. ఉద్దిలో ఆరున పూరా బాబాగే అరుణ కాంతి అంటే కదా బిఫోర్ సన్ రైజ్. ఉద్దిలో ఆరున పూరా ఇది బెంగాలీ. ఉద్దిలో ఆరున పూరా బాబాగే ద్విజమణి గోర ఆమని జాగే. మిమ్మల్ని నిద్ర లేవడానికి వస్తున్నాడు. గౌర్ అంటే గౌరా మీన్స్ మోల్టెన్ గోల్డ్. చైతన్య మహాప్రభు అదర్ నేమ్ ఇస్ గౌరవ్. సో అలా మన అందరినీ ఉద్ధరించడానికి చైతన్య మహాప్రభుగా కృష్ణ భగవానుడు వచ్చారు. సో మనం ఉద్ధరింపబడాలి, మరి కానీ అది కోరిక ఉండాలి. గుర్రం, నీళ్లు, చెరువు అక్కడ దాకా వెళ్తున్నాయి కానీ వెళ్ళట్లేదు. అది చిన్న విషయం కాదండి. ఎందుకని మళ్ళీ భగవద్గీతలోకి వెళ్ళాలి. భగవద్గీతలో ఏం చెప్పారు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ అతతి సిద్ధయే. వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కడో పరమసిద్ధికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ ఒక్కడో వస్తాడు. ఏం చెప్పేసి పురందాస్ చెప్పాడు, 100 మార్కులు 1 మార్కు తగ్గినా ఆ మార్కు వస్తే వెళ్తావు. కృష్ణుడు గ్రేస్ మార్కులు ఇవ్వడు, గ్రేస్ ఇస్తాడు, మార్కులు తెచ్చుకోవాలి. నువ్వు మళ్ళీ పుట్టాలి ఆ 1 మార్కు. దీని గురించి గారు మళ్ళీ భాగవతంలోకి వెళ్ళాలి. భగవద్గీతకి వెళ్ళావు, మళ్ళీ భాగవతంలోకి వెళ్ళాలి. భాగవతంలో ఎవరు? భరతుడు. ఏ భరతుడు? ఈ భూమండలాన్ని 36,000 సంవత్సరాలు పరిపాలించిన భరత మహారాజు, వృషభదేవుడు పెద్ద కుమారుడు. మరి ఆయన అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు చేసిన సమయంలో చిట్ట చివరికి వచ్చాడు, 8వ స్టేజ్కి వచ్చాడు. ఇంకో స్టేజ్కి వెళ్తే మోక్షం వచ్చేస్తుంది. ఆ స్థితిలో ఆయన స్నానానికి వెళ్తే గండకీ నదిలో జింక కడుపుతూ ఉండి పులి చేత తరం పడుతూ ఆ నీళ్ళల్లో పడితే ఆ జింక పిల్ల కొట్టుకుపోతుంది, అయ్యయ్యో అని అప్పుడే పుట్టిన బిడ్డ దాన్ని ఒడ్డుకు తెస్తాడు. ఆ పక్కన వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, ఈయన అన్నీ వదిలేసి వచ్చాడు. డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ లేదు, ఈయన అడవిలో. ఈ భరతుడు మరి ఆయన రాజు కదా, ద కింగ్. యాక్చువల్లీ ఈ భూమండలం పేరు
భరతఖండం. బిఫోర్ దట్ ఇలావృత వర్షం. ఓకే. ఇలావృత వర్షం దీని పేరు. ఈ ఇలావృత వర్షాన్ని ఆయన పరిపాలన చేయడం వల్ల ఇట్స్ బికమ్ భరత వర్ష. మన చూడ సంకల్పంలో చెప్పుకుంటాం కదా, భరత వర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఎటువైపు అది చెప్పుకుంటాం కదా మనం. మా నాన్నగారు చిన్నప్పుడు అది చెప్తూ ఉంటామని అది వచ్చింది. సో విషయం ఏంటంటే అలా భరతుడు అంత స్థాయికి వెళ్ళినవాడు. ఈ జింక వలన మళ్ళీ పుట్టాడుగా జింకల. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, అమ్మో ఇంత తపస్సు వ్యర్థమైపోయిందని. ఆయన మాట్లాడకుండా ఆ జన్మని తొందరగా పూర్తి చేశాడు. ఎండుటోపు ప్రగతిని పూర్తి చేశాక మరి నువ్వు మోక్షం పొందాలంటే ఇదే డోర్. హ్యూమన్ బాడీ ఇస్ ద డోర్ ఫర్ మోక్షం. సో కాబట్టి ఆయన మళ్ళీ ఇంకో ఇంట్లో పుట్టాడు. ఆయనకు ఆల్రెడీ బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా. అందుకని ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు సార్ ఇంటర్వ్యూకి? మాట్లాడడం వల్లగా. అంతే కదా, అదే చక్కగా మౌనంలో ఉంటే నేను చదువుకుందా సుఖంగా ఉండేవాడిని అంతే కదా. మాట్లాడడం నోరు మూసుకుని ఎంత సుఖం. సో ఎంతమందితో నాకు ఎన్ని రకాల తిట్లు ఏముండే కాదు, మౌనంగా ఉంటే సుఖంగా నా బుక్లతో చదువుకునేవాడిని. ఎన్ని పుస్తకాలు కొత్తగా ఎంతమంది ఏమన్నా కూడా మీరు పట్టించుకోకుండా వాళ్ళని మళ్ళీ వాళ్ళకి నేను అబద్ధాన్ని జీర్ణించుకోలేదు. నేను అదే అన్న, సూటిగా చెప్పే మాటలను ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఇప్పుడు మీరు నేను ప్రభాస్ సేమ్ అయితే అనకూడదు, కాలుతుంది ఇక్కడ. నేను కూడా అనకూడదు, వాడు కూడా అనకూడదు. ఎందుకంటే ప్రభాస్ అయితే ఎక్కువ కాబట్టి. అలా అబద్ధం చెప్తే రియాక్షన్ అలా ఉంటుంది. సర్లేండి, మొత్తానికి జడభరతుడు అయిపోయాడు. వాళ్ళ నాన్నగారు చాలా ట్రై చేశారు. ఇప్పుడు కావాలని కదా ఆయన మాట్లాడలే. ఆల్రెడీ 2 దెబ్బలు తిన్నాం, ఇది తినకూడదు, మొద్దు. సో ఈజ్ కాల్డ్ జడభరత. వాళ్ళ నాన్నగారికి ప్రయత్నం చేశారు, కాలం చేశారు. వాళ్ళ అన్నలకి వీడు మొద్దురా చెప్పగలరు వాళ్ళ దృష్టిలో, కానీ అది గ్రేట్ యోగి. ఆయన అలా మనసులో భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళు ఏ పని చెప్తే చేయడం, ఒక లైక్ రోబో. కాలం అలా గడిచింది. ఈయన ఏదో మంచి మీద పక్షుల్ని కొట్టడానికి పెట్టారు. ఎవరో కాళీమాత భక్తులు ఈయన బలి తీయడానికి పట్టుకుపోయారు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను 2 జబ్బలు పట్టుకుని లాక్కెళ్ళిపోతే మనం రియాక్ట్ చేస్తాం. ఇతను అంటాం బొమ్మ లెక్క. వాళ్ళు పట్టుకుపోయారు, స్నానం చేయించారు, పసుపట్లు వేసారు, తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు కాళీమాత ముందు. మీకు తెల్దా? తర్వాత ఏమవుద్దు మనందరూ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. బట్ ఇది వాజ్ నాట్ రియాక్ట్. ఆయన రియాక్ట్ అవ్వడం. ఎందుకని ఆయన పూర్తి శరణాగతి కదా. ఆయన రియాక్ట్ అవ్వకపోయినా ఆ కాళీమాత ఇతన్ని బలిద్దామని వాళ్ళు గొడ్డలెత్తితే ఆవిడికి మండిపోయి ఆ విగ్రహంలోంచి వచ్చి వాళ్ళందరినీ వేసింది ఆవిడ. ఇంత మహాభక్తుల్ని వీళ్ళు నాకు బలి కూడా ఉంటారని. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా సేవ్ చేసి మీరు ఏం చేస్తారు? థ్యాంక్స్ అంటావా? ఈయనేం చెప్పారు మళ్ళీ మామిడి అసలు ఏ సంబంధం లేదు. మళ్ళీ అలా థ్యాంక్స్ అలా నమస్కారం ఏం లేదు. మళ్ళీ బొమ్మలా వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు రఘుగండి అని ఒక రాజు పల్లకీలో వస్తూ, ఇదంతా ఎప్పుడు చదివాను? 97లో. ఎక్కడ చదివాను? హైదరాబాద్లో 20 రూపాయలు పెట్టి సిటీ బస్ పాస్ కొనుక్కుని వాడు దిగు అనే వరకు చదువుకుంటామే. ఇంకెక్కడ చదువుకోవడం కుదరదు. ఇంట్లో అయితే టీవీ చూస్తాం, ఇలా పడుకుంటాం. అందుకని చిన్న బుక్కులు కొనుక్కుని ఇస్కాన్లో అంతే చదువుకోవడమే మరి. సో అలా ఈ జడభరతుడు, ఆ రఘుగణుడు, ఆ పల్లకి మోసే నలుగురు, ఇది బాగా చెప్తారు మీరు. సాత్లూరు గోపాలకృష్ణాచార్య స్పూన్ ఫీడింగ్ అద్భుతం. వీళ్ళు నలుగురు కదా పల్లకి మోయారు. అందులో ఒకడు సరిగా లేడు, వీడు కనపడ్డాడు. వేరే దొత్తెలరా పట్టుకోము అన్నట్టుగా పట్టుకోమన్నారు. ఈయన బొమ్మ టైం కదా సార్, ఎందుకు పట్టుకోవాలి? అండగా పట్టుకున్నాడు. అయితే పట్టుకున్నవాడు రాజుగారు లోపల ఉన్నారు, పరదా వేసి ఉంటుంది. ఇది ఇలా కదిలిపోతుంది. ఎందుకు కదులుతుంది? రే సరిగా నడవండి సార్. నేను బాగా నడుస్తున్నాను సార్, వీడు మొత్తోడు గతులు వేస్తున్నారు సార్ అంటే ఈయన పరదా తీసి, చూడ్డానికి బలిసిన వృషభంలో ఉన్నావు, సరిగా నడు, లేదా యమధర్మరాజు ప్రాణుల్ని హింసించినట్టునే హింసిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు.
చలనం లేదు. ఎందుకుంటది ఎందుకుంటుంది సార్? ఆయన మళ్ళీ మామూలు అలాగే. అసలు ఎందుకు అలా ఇలా కదులుతుందంటే కింద చీమలు అవి ఉన్నాయి చచ్చిపోతాయని అవి వచ్చినప్పుడు దూకుతాడు. మరి దూకితే ఇది కదిలిపోదేవి. ఆయన ఇంకా పెద్ద పెద్ద డైలాగులు వేసాడు. ఆయన పుట్టినప్పటి నుంచి నోరిప్పలేదు. అలాంటి వాడు అప్పుడు నోరిప్పాడు. అంత ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆలోచించాను. నేను రోజు మౌనం చేస్తాను. హైయెస్ట్ 20 days మౌనం చేశాను. నెక్స్ట్ టార్గెట్ 30 days. ఇలాంటి పుణ్యాత్తులో నేను జరగట్లేదు. సో నా టార్గెట్ నెక్స్ట్